స్టాక్ మార్కెట్. సో ఆర్బీఐ మీట్ అప్డేట్స్, యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్యాప్ వచ్చింది కదా. సో చూడండి, మనం లాస్ట్ వీడియో చేసాము మన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో 2 ఏప్రిల్న వీడియో చేసాము. స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్ గురించి అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీరు అందరూ కూడా చూసారు. అంటే అలాగే యుఎస్ మార్కెట్కి సంబంధించిన బోటమింగ్ గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఆ గ్రీన్ క్యాండిల్ దగ్గరే మనకు అర్థం అవ్వాలి మార్కెట్ బోటం అయిందని, యుద్ధం ఆగిపోతుందనే సూచన కూడా అక్కడే వచ్చింది. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది. మరొక్కసారి ఏంటంటే ప్రూవ్ అయింది అని చెప్పి చెప్పచ్చు. సో ఈ వీడియోలోకి వస్తే, సో యుఎస్ ఇరాన్ యుద్ధం పూర్తిగా ముగిసినట్లే ప్రస్తుతానికైతే. సీజ్ ఫైర్ కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సో యుద్ధం ముగిసినట్లే. సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది, ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ అయింది. కానీ మనకి 2 ఏప్రిల్ దగ్గరే మార్కెట్కి అంటే మార్కెట్ అలాగా ముందుగా ఎలా పసిగట్టగలిగింది, మనం ఎలా ప్రిడిక్ట్ చేయగలిగాం. ట్రంప్ అంతలా లాస్ట్ నైట్ కూడా కామెంట్ చేస్తే కానీ మనం ముందుగా ఎలా ఐడెంటిఫై చేసాము, ఆ వివరాలు ఏంటో వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే స్టాక్ మార్కెట్కి మరలా ఏంటంటే గోల్డెన్ డేస్ అని చెప్పచ్చు. నిఫ్టీ ఈరోజు 24Kని టచ్ చేసింది. సో నన్ను చూడు, నా ఊపు చూడు అన్నట్లుంది. సో బుల్ సంగతి తెలుసు కదా. సో కరెక్షన్ నుంచి ఏంటంటే ఒక్కసారి బుల్ అనేది అటాక్ చేయడం అనేది మొదలు పెడితే దాని వేగం, దాని వాడి సో వేరే కదా. సో అది చూస్తున్నాం మనం. బజాజ్ ఫినాన్స్ స్టాక్లో ర్యాలీ, యాక్సిస్ బ్యాంక్లో మంచి ర్యాలీ. వీటికి కారణాలు ఏంటో చూద్దాం. ఆర్బీఐ మీట్ అప్డేట్స్ చూద్దాం, హెచ్ఎఫ్సిఎల్కి సంబంధించిన ఆర్డర్ అప్డేట్ చూద్దాం, టీసీఎస్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ చూద్దాం. ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అని చెప్పి చెప్తాను. అలాగే మనం ఆ వీడియో చేసినప్పుడు స్టాక్ మార్కెట్ బోటమింగ్ గురించి మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కూడా బోటమైందని అనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం చెప్పాలి అని అంటే మెయిన్ అప్డేట్ ఏంటంటే యుఎస్ ఇరాన్కి సంబంధించిన సీజ్ ఫైర్. పాకిస్తాన్ ఏంటంటే మీడియేటర్గా వహించి సో ఈ ఇష్యూని ఏంటంటే అది ఆల్మోస్ట్ ఏంటంటే సాల్వ్ చేశారని చెప్పి చెప్పచ్చు. సో ఇక్కడ యుఎస్ ఇరాను సీజ్ ఫైరు, అలాగే ఏంటంటే సూచనలు ఏంటి అని అంటే ఆల్మోస్ట్ యుద్ధం ముగిసినట్లే. సో అది మార్కెట్ ఏంటంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసింది. సో మార్కెట్కి ఎలా తెలుసు, ట్రంప్ కామెంట్స్ ఏమో అట్లా ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ మీరు అబ్జర్వ్ చేస్తే 2016లో ఎలక్ట్ అయినప్పుడు కూడా తన స్టేట్మెంట్లు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే తన స్టేట్మెంట్స్ అలాగే ఉంటాయి. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో టీం ఏంటంటే దాని వరకు అది చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో యుఎస్ లాంటి కంట్రీ ఏంటంటే సరే అధ్యక్షుడి మాట విన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని పాలసీస్, కొన్ని థీమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ టీమ్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ట్రంప్ ఏమో పైకి స్టేట్మెంట్లు అలా ఇస్తూ ఉంటారు, మేకపోతు గాంభీర్యం అట్లాంటివి అనమాట, రకరకాల స్టేట్మెంట్లు. కానీ ఏంటంటే ఆ స్టేట్మెంట్ని బట్టే మనం ఐడెంటిఫై చేసాము తన యుద్ధం త్వరలో ముగింపు పాయింట్ ఆఫ్ వ్యూలో తను వెళ్తారనేది మనం ఊహించామన్నమాట. మార్కెట్ కూడా తన స్టేట్మెంట్ని పట్టించుకోకుండా సో అక్కడ లోయర్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది పరిస్థితి ఏంటి అలాంటి థింగ్స్ని ప్రెడిక్ట్ చేసి మార్కెట్ ముందుగానే బోటమింగ్ ప్రాసెస్ బోటమౌట్ అవుట్ అయిందని చెప్పి చెప్పచ్చు. సో అట్లాగే మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఆర్బీఐ మీట్ అప్డేట్స్ అన్నమాట. సో అయితే ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ఏంటంటే వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకోలేదు, న్యూట్రల్ స్టాన్స్ అనమాట. సో అంటే ఈ యుద్ధం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ పెరిగింది. అయితే ఏంటంటే ఫర్దర్గా వచ్చే డేటాను బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ యాజ్ పర్ సిపిఐ డేటా కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఆర్బీఐ విత్ ఇన్ ద టార్గెట్ రేంజ్లోనే 4% అండర్లోనే ఉంది కాబట్టి వాళ్ళు కొత్త డెసిషన్ ఏమీ తీసుకోలేదు. అలాగే ఏంటంటే సో రెపో రేట్, వడ్డీ రేట్లు ఏంటంటే అదే యథాతథంగా ఉంచారు, 5.25% ఉంచారు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే పాలసీ స్టాన్స్ ఏంటంటే న్యూట్రల్, అంటే ఫర్దర్గా వచ్చే డేటాను బట్టి చెప్తామని. సో అలాగే ఫర్దర్గా సిపిఐ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త ప్రొడిక్షన్ అనేది కాస్త అప్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అది పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు. అట్లాగే ఏంటంటే ఈ వార్ కైండ్ ఆఫ్ అప్డేట్ ఇది వచ్చింది. అలాగే ఫర్దర్గా కూడా క్రూడ్
హెవీగా పెరిగింది రీసెంట్లో. ఇప్పుడైనా ఫర్దర్గా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిపిఐ కంట్రోల్గా ఉండే అవకాశాలే ఉన్నాయి అనేది సార్ నా అంచనా అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా శుభసూచకాలే కనిపిస్తున్నాయి. సో అట్లాగే మనకి రియల్ జీడిపి గ్రోత్ అనేది మనకి ఫోర్కాస్ట్ అనేది ఇచ్చారు. సో అవి పాజిటివ్గా ఉండటం అనేది కూడా మనకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పొచ్చు అనమాట. సో అట్లాగే ఏంటంటే ఫైనాన్షియల్ 26 సంబంధించి జీడిపి గ్రోత్ అనేది ఎస్టిమేట్ 7.6%. అలాగే ఫైనాన్షియల్ 27కి సంబంధించి స్లో డౌన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అయితే ఏంటంటే ఫర్దర్గా డేటాలో మార్పు వస్తే ఏంటంటే ఈ నెంబర్స్లో చేంజెస్ కూడా వస్తాయి. కాబట్టి భవిష్యత్తు బంగారు బాటే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే సో ఆర్బీఐ మీట్లో హైలైట్స్ ఇది అనమాట. సో అలాగే ఇక్కడ మనకి జీడిపి గ్రోత్ అనేది ఎస్టిమేట్ 7.6%గా ఉండటం అనేది ఇది శుభసూచకంగా మనం చెప్పచ్చు. అలాగే సిపిఐ అట్ ప్రజెంట్ కంట్రోల్లోగానే ఉంది. ఫర్దర్గా ఈ యుద్ధం కూడా ముగింపు ధోరణిగా వెళ్తుంది కాబట్టి ఫర్దర్గా కూడా సిపిఐ డేటాలో వర్రీ ఏమీ రాకపోవచ్చు. కాబట్టి మంచి భవిష్యత్తే ఉంది మన ఎకానమీకి అనేది మనకి అర్థమవుతుంది అని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ అంటే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక సో ఇక్కడ నేను జెరోదా లింక్ ప్లేస్ చేశాను చూడండి. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే ప్రాసెస్ అనేది 10 మినిట్సే. యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది, యాప్ మీకు నచ్చుతుంది, అలాగే మన మనీ కూడా సేఫ్ అనమాట అది. కాబట్టి సో మీరు చేయాల్సిన దానివల్ల మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసిన ఐడిని అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుంది నాకు అని చెప్పి చెప్తాను. అలాగే నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే కనుక సో మన కంట్రీ గ్రోయింగ్ కంట్రీ ఆ విషయం అనేది మనకు అర్థమవుతుంది హిస్టారికల్ డేటా చూస్తే. సో మనకి సో లాస్ట్ 3 months డేటా చూస్తే సో మనకి రీసెంట్గా వచ్చిన వీక్స్లో ఫాల్ డౌన్ అనేది బికాస్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో అయితే ఈ వార్ ఎండింగ్ నోట్ కన్నా ముందే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరే మనకి బోటమింగ్ అనేది అర్థమైంది. అలాగే ఈ రెడ్ క్యాండిల్ దగ్గరే మనకి ఏంటంటే మార్కెట్ మొమెంటం స్టార్ట్ అయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేసుకున్నాము. నా నోట్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది నా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. సో అయితే మార్కెట్ ముందుగానే పసిగట్టి ఆ బోటమ్ క్యాండిల్ అనేది అక్కడ వేసింది. సో అయితే ఆ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి గ్యాప్ అప్ అయింది. ఇవాళ పొద్దున న్యూస్ అప్డేట్ చూసి ఇవాళ పొద్దున 9:15కి ఏదో మనం సంకలు గుద్దుకొని వార్ ఆగిపోయింది అనుకొని ఇప్పుడు వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఇంట్రాడేలో ఏదో కొద్దిగా స్వల్పంగా బెనిఫిటే, కానీ మామూలుగా ఏంటంటే న్యూస్ అప్డేట్ తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో తెలిసిన తర్వాత మనకి దాన్ని బేస్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు. స్టాక్ మార్కెట్ ఏంటంటే న్యూస్ కన్నా ముందు రియాక్ట్ అవుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి, అలాంటి టర్నింగ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. మనం ఈ లాస్ట్ 5 yearsలో ఎట్లాంటి టర్నింగ్స్ కొల్లలు మనం ఐడెంటిఫై అనేది నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోగలిగాము. అదనమాట కదా. సో హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. సో అట్లాగే ఏంటంటే మరి రేపు ఫర్దర్గా ఎగబడి వెళ్తుందా ర్యాలీ అని అంటే సో అలాంటివి నేను స్పెక్యులేట్ చేయను. ఎందుకనంటే సో ఆల్రెడీ పీపుల్ పాజిటివ్గా మారారు కదా. హ్యూజ్ గ్యాప్ అప్ అయితే ఏంటంటే మళ్ళీ వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వెళ్ళి నాకంతా తెలుసు కదా అని చంకలు గుద్దుకొని వెళ్ళి బై చేస్తే ఇబ్బందులు పడతారు. రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసి ఏదో స్పెక్యులేట్ చేసి కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి పెద్ద ఉపయోగపడే మార్కెట్ అయితే కాదు. కానీ ఓవరాల్గా ఏంటంటే పోర్ట్ఫోలియోస్లో కూడా వేగం పుంజుకున్నాయి అని చెప్పి చెప్పచ్చు. మార్కెట్లో మూమెంటం ఆల్రెడీ చేంజ్ అయ్యింది, ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. అది ఫర్దర్గా అంటే మూమెంటం పైకి కొనసాగుతుంది. కానీ గ్యాప్ ఉంది కదా, కాబట్టి ఏదైనా చిన్న డిప్స్ అట్లాంటివి రావచ్చు. గ్యాప్ మొత్తం ఇప్పుడే ఫిల్ అవ్వకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఏంటంటే చిన్న చిన్న డిప్స్ ఈ గ్యాప్లో పడవచ్చు అనేది మనం ఊహించవచ్చు అనమాట. సో ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఏదైనా డిప్స్ వచ్చి లైన్ కన్నా కిందకి డిప్ అయితే అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ అయ్యే అవకాశాలు, ఆ పాజిబిలిటీస్ని మనం చెక్ చేయాలి అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇలాంటి విషయాలని తెలియాలంటే ఫర్దర్గా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని ఫర్దర్గా వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి స్టే ట్యూన్ ఫర్దర్ నిఫ్టీ హిస్టారికల్ డేటా అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే హెచ్ఎఫ్సిఎల్కి సంబంధించినది వాళ్ళకి 1366 crore వర్త్ సో ఆర్డర్ వచ్చిందనమాట. అది హెచ్ఎఫ్సిఎల్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా మనం చెప్పొచ్చు. న్యూస్ అప్డేట్ చూడండి. అలాగే టీసీఎస్కి సంబంధించిన Q4 ప్రివ్యూ రెవెన్యూ గ్రోత్ అనేది 1% అరౌండ్ అనేది ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఓకే, మంచి న్యూస్ అప్డేట్ అనేది చెప్పచ్చు అనమాట. అంటే పర్లేదు,
డిక్లైన్ అయితే కాదు కదా, సమ్వాట్ 1% అయినా కానీ గ్రోతే కదా. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్ అప్డేటే అని చెప్తాను. అలాగే ఐటీ స్టాక్స్ రీసెంట్గా ఏంటంటే బాగా డిక్లైన్ అయ్యాయి. ఏఐ కానీ ఇంకోటి కానీ ఈ యుద్ధం వల్ల అనేది కదా, దానికి ముందు కూడా సఫర్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చే పాజిటివ్ న్యూస్లు అంటే నెగిటివ్ న్యూస్లు లేకుండా న్యూట్రల్ న్యూస్లు వచ్చినా చాలు ఐటీ ప్యాక్ని మళ్ళీ ముందుకు తోసే అవకాశాలు ఉంటాయి అనేది అనిపిస్తూ ఉంది. చూడండి సార్, వీడియోలో ఫర్దర్గా థింగ్స్ డిస్కస్ చేసే ముందు వీడియోలో చెప్పేని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, అలాగే బజాజ్ ఫినాన్స్. సో ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ అలాగే ఫినాన్స్ స్టాక్స్ మంచి ర్యాలీ అయ్యాయి. ఆర్బీఐ నుంచి వచ్చిన న్యూస్ అప్డేట్, ఎస్పెషల్లీ జీడిపి నెంబర్స్కి సంబంధించిన పాజిటివ్ కామెంటు, అలాగే ఏంటంటే న్యూట్రల్ స్టాండ్స్లో ఉండటం, అలాగే ఏంటంటే ఈ వార్ కైండ్ ఆఫ్ అన్నీ కలిసి వస్తే ఏంటంటే అన్నీ ఎలా కలిసి వస్తాయి స్టాక్ మార్కెట్కి. దెబ్బలు తినేటప్పుడు కూడా గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు అన్నట్లు పడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్స్ ఎక్కువ కాబట్టి ఈ స్టాక్స్ ర్యాలీ అవ్వటం. సో మీకు నెట్ ఎఫ్ఐఐ బయింగ్ ఉన్నా సెల్లింగ్ ఉన్నా డజ్ నాట్ మ్యాటర్. ఇలాంటి స్టాక్స్ యొక్క ర్యాలీస్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్పుట్స్ మార్కెట్లో వస్తున్నాయి, రాబోయే సూచనలు ఉన్నాయి అనేది మనకి క్లూస్గా మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. చూడండి సార్, అలాగే యాక్సిస్ బ్యాంకు. సో యాక్సిస్ బ్యాంకు అండ్ బ్యాంక్ నిఫ్టీలో జోషు ఆర్బీఐ మీట్ అప్డేట్ వల్ల ఈ వార్ కైండ్ ఆఫ్ న్యూస్ సీజ్ ఫైర్ న్యూస్ అప్డేట్ వల్ల ఓవరాల్గా గ్యాప్ అప్ అయి కూడా మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. సో కాబట్టి జాగ్రత్త బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ స్టాక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు. సో మీకు ఫర్దర్గా ర్యాలీ ఓవరాల్గా మార్కెట్ ఫర్దర్గా ఏంటంటే ర్యాలీ అవుతుంది. రేపు పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఖచ్చితంగా ర్యాలీ రావాలనుకుని వెళ్తే మాత్రం ఇబ్బంది. ఎందుకని ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ అప్డేటు టీవీలో చూసారు, సోషల్ మీడియాలో చూసారు. ఇప్పుడు సాయంత్రం పూట అన్ని సోషల్ మీడియాలో చూసేస్తారు, పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా చూసేస్తారు. రీటైల్ పీపుల్ అలా వెళ్ళి రేపు పొద్దున్న మార్నింగ్ 9:15కి బై పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చుంటారు. మరి సెల్ చేసేది ఎవరు? అది పోనీ సెల్ చేయడానికేమో మార్కెట్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా? లేదు. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక అంటే ఎక్కువ మంది బై చేయాలనుకున్నప్పుడు రిక్వైర్డ్ సెల్ ఆర్డర్స్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే పైకి కిందకి వోల్టాలిటీ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ కూడా పడతాయి పడచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు వెళ్ళకూడదు. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో ఏం జరగచ్చో పాజిబిలిటీ చూద్దాం. చూడండి సార్, ఫర్దర్గా కూడా మొమెంటం పాజిటివ్ ఉంటుంది. రే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేదు, ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ అని మీకు తెలుసు. కానీ మధ్యలో కూడా చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లు డిప్స్ రావచ్చు కదా. ఎప్పుడైనా సరే డిప్ వచ్చి చూడండి ఈ గ్యాప్కి మధ్యలో లైన్ డ్రా చేశాను. 53,851 కన్నా కిందకు వస్తే కనుక ఆ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ర్యాలీని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. దీంతోపాటు ట్రావెల్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఇక్కడే ఐడెంటిఫై చేయాలి. సో మీరు ఈ ఏరియాలో ఈ ఆరిజిన్ ఈ పాదు వేసిన దగ్గరే మీరు ఏదైనా ఐడెంటిఫై చేయగలిగితే ఈ ర్యాలీ మీకు బెనిఫిట్ అయ్యేది. ఎక్కడ ఐడెంటిఫై చేయకుండా టీవీలో చూశాను, సోషల్ మీడియాలో చూశాను, ఇక్కడ లేకపోతే 53,850 దాటి క్లోజ్ అయింది, 2 రోజులు దీని మీద పడుకుంది అని అంటే అది పడుకుంటుంది, మనం ఆలస్యం అయిపోతాం. అర్థమవుతుందా? అది చూడండి. సో ఏదైనా సరే ఆ పుట్టుక నది ఎక్కడ పుట్టింది? గోదావరి మన జిల్లాలో ఉంది కానీ అదే గోదావరి మన స్టేట్లో ఉంది కానీ ఏ స్టేట్లో పుట్టింది, దాని పుట్టుక ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ర్యాలీ వచ్చింది కానీ దాని పుట్టుక ఇక్కడ ఉంది. ఎక్కడ ఐడెంటిఫై చేస్తే బెనిఫిట్ అవుతుంది ట్రేడర్స్కి, ఎక్కడ ఐడెంటిఫై చేస్తే ఏంటంటే లేట్ అవుతారు కదా. మీ స్టాప్ లాస్ ఏమో తక్కువ, అప్పుడు టార్గెట్ స్టాప్ లాస్కి పొంతన కుదరదు. ఆ వోల్టాలిటీలో మీ స్టాప్ లాస్ ముందు హిట్ అయ్యి దాని తర్వాత టార్గెట్ హిట్ అవ్వచ్చు. అది అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్ వల్ల స్టాక్ మార్కెట్లో మీరు అటువైపు వెళ్ళి స్పెక్యులేట్ చేయలేరు. అట్లా అని రివర్స్కి వెళ్ళారంటే కూడా అవ్వదు. ఇలాంటి మార్కెట్లో న్యూట్రల్గా ఉండాలి. ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఓకే, ఇక్కడ వెళ్ళి పొడుద్దామంటే మాత్రం ఇబ్బంది పడుతుంది మార్కెట్. ఆ విషయం మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మనం గ్యాప్స్తో అయినా సరే ఎట్లా అయితే కనుక వీడియోస్ మనం చేస్తున్నాం కదా. సో మళ్ళా గ్యాప్స్తో చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే చాలా ఇయర్స్ నేను టీచింగ్లో ఉండటం వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేస్తే థ్రోట్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. అందువల్ల ఆగుతున్నాను. అట్లాగేంటంటే నేను కొంచెం సరదాగా ట్రావెల్ చేస్తూ ఉంటాను, క్రికెట్ ఆడుతూ ఉంటాను. అలాగేంటంటే పెద్ద ఉపయోగం లేదనిపించింది, అప్పుడు పెద్ద ఇంపార్టెంట్ చేస్తే ఫుల్ ఫోకస్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యాప్ తీసుకున్నాను. అలాగే బాటమింగ్ క్యాండిల్ కనిపించినప్పుడు ఇక మనం కలిసి నేర్చుకునే ప్రయత్నం చేద్దామని అనిపించింది కాబట్టి ఇన్ఫామ్ చేశాను. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ని 10 మంది కన్నా మినిమం మనం షేర్ చేయాలి కదా. ఆ బాటమింగ్ వీడియో చేసుంటారు, అంత గ్యాప్తో చేసినా కూడా 6K వ్యూస్ చూసారంటే మన సబ్స్క్రైబర్స్ నన్ను ఎంతలా నమ్మారు
ఎన్ని సంవత్సరాలుగా ఎంతమంది అంటే నేను మధ్యలో వీడియోస్ చేయకపోయినా కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉంటాం. అంటే వేరే చూడమని చెప్తాను, నేనే చూడటం తప్పులేదు, కానీ మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేసినా కూడా చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మీకున్న నమ్మకం, అది నమ్మకం కాదు, అది ట్రూత్. కాబట్టి చాలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను చాలా అదృష్టవంతునని ఫీల్ అవుతాను అనమాట. నేను 2-3 మంత్స్ చేయకపోయినా కూడా మళ్ళీ మన వీడియో రాగానే హత్తుకుంటారనమాట. సో ఆ విషయంలో నేనైతే కనుక ఎప్పుడు కూడా హ్యాపీ అనమాట. సో మనీ ఏముంది, ఎంత వచ్చినా కూడా నేను తినే తిండి అదే, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, 2 పూట్ల రైసు, 2-3 సార్లు ఇప్పుడు నాన్ వెజ్ కూడా తింటున్నాను. అదనమాట, 2-3 సార్లు, వారానికి 2-3 సార్లు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.